వెల్కమ్ టు నాగర్ కర్నూల్ ఫ్రెండ్స్. ఇది మా డిస్టిక్ అండి. నేను ఇప్పుడు ఊరికి వచ్చాను. ఒకసారి మా డిస్టిక్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా చిన్నగా చేశాను లాగు. ఒకసారి చూడండి, ఈ వీడియో మొత్తం చూడండి. నాగర్ కర్నూల్ మొత్తం మీకు పరిచయం అయినట్టు ఉంటుంది. బాగా వచ్చింది వీడియో, మంచిగా ఉంది. ఒకసారి అయితే ఎండ్ వరకు చూడండి. ఇది పెద్దగా వీడియో కూడా నేను పెద్దగా ఏం అప్లోడ్ చేయట్లేదు, ఒక జస్ట్ 10 మినిట్స్. ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి చూడండి. చాలా అందంగా ఉంటుంది. మొత్తం చూడండి. ఇది నాగర్ కర్నూల్కి ఎంట్రన్స్లో, అంటే ఇది ఒక ఊరండి. ఇది ఇంతకుముందు నాగర్ కర్నూల్ అలాగే ఇది అలాగే ఉండేది. ఇది వచ్చేసి ఇప్పుడు ఉయ్యాలడ కూడా మొత్తం ఊర్లో నాగర్ కర్నూల్లో కలిసిపోయింది. నాగర్ కర్నూల్ చాలా పెద్దగా అయిపోయింది. మనం ఇక్కడ నుంచి చూపిస్తున్నాం కదా. ఇది వచ్చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయం అండి. ఇక్కడ మ్యారేజెస్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఏది కానీ ఈ ఆఫీస్లో చేస్తారు. ఇది నాగర్ కర్నూల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకి నాగర్ కర్నూల్ ఎంట్రీ అయిపోయినాము. ఉయ్యలవాడ చూసారు కదా, అది ఒక ఊరులాగా ఉండేది. అది ఇప్పుడు వచ్చేసి నాగర్ కర్నూల్ డిస్టిక్లో కలిసిపోయింది. ఇదైతే చాలా అందంగా ఉంటుంది. మీరు అందరు చూసుంటారని అనుకుంటున్నాను. అందుకోసానికి నేను మ్యూజిక్ పెట్టాను. ఒకసారి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. చాలా అందంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు మీకు మా స్కూల్ చూపిస్తాను. నేను 10th వరకు చదివిన స్కూల్ చూపిస్తాను. చూడండి, దీన్ని జాతీయ ఉన్నత పాఠశాల అంటారు, నేషనల్ హై స్కూల్. దీన్ని ముద్దుగా NHS అని కూడా పిలుచుకుంటారు. స్కూల్ చూడండి ఎంత బాగుంటుందో. మేము చదువుకునేటప్పుడు ఇందులో 2000 మెంబర్స్ ఉండేది. మాకు ఇక్కడ క్లాస్ రూమ్స్ సరిపోక మాకు ఒక షెడ్ కేటాయించేవాళ్ళు వీళ్ళు. ఇగో ఇక్కడ షెడ్లో చూస్తారు కదా ఎంత బాగుందో స్కూల్. ఇక్కడ ఈ షెడ్లో మాకు మా 10th ఇక్కడ గడిచిపోయిందండి. మేము 10th ఇక్కడ నుంచి బయటకు వచ్చాము. ఇది నేషనల్ హై స్కూల్. అయితే ఇప్పుడు వచ్చేసి ఇది ఎందుకు చూపిస్తున్నాను మీకు ఇదంతా అంటేను, మేము అక్కడ క్లాస్ రూమ్లు సరిపోక ఇక్కడ వచ్చి మేము 10th చదువుకున్నాము. ఇప్పుడు వచ్చేసి అంత పెద్ద స్కూల్లో మొత్తం వచ్చేసి 15 మెంబర్స్ ఉన్నారంట. ఎందుకంటే ఇది వచ్చేసి ఎయిడెడ్ స్కూల్ ఇది. అందుకోసానికి దీనికి డబ్బులు రావట్లేదు. అందుకోసానికి ఇట్లా ఉంటుందని చెప్పేసి మేమున్న టైంలో ఉన్న ప్రిన్సిపల్ సార్ మాకు కలిస్తే అడిగితే చెప్పాడు అతను. అట్లా ఉంది పరిస్థితి. అప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు గినంగా వచ్చి చూస్తే గినంగా కన్నీటి తరం అయిపోతారు. ఇక ఇక్కడ చూడండి గవర్నమెంట్ హై స్కూల్ ఎలా ఉందో. ఈ గవర్నమెంట్ హై స్కూల్కు దానికి డిఫరెన్స్ ఏంటంటే, దీనికి వచ్చేసి గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది. అందులో వచ్చేసి ఆ ఎయిడెడ్ హై స్కూల్కి వచ్చేసి ఇంతకుముందు మాజీ మంత్రివర్యులైన మహేంద్రనాథ్ గారు దాన్ని మెయింటైన్ చేస్తుండేవారు. తను క్రీస్తుశేషులు అయినప్పటి నుంచి తన తనయుడు స్కూలు బాగోగులు చూస్తుండేవాడు. ఇప్పుడు దానికి ఎవరు దిక్కులేనట్టుగా అయిపోయిందండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తేనో చాలా బాధపడతారు. ఇది ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తా అని చెప్పేసి ఇది ఇప్పుడు చాలా పేరు ఉందండి నాగర్ కర్నూల్. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. ఇది చాలా పెద్ద ఆసుపత్రి అండి నాగర్ కర్నూల్లో. నాకు తెలిసినంత వరకు అయితే ఇందులోనే మొత్తం ఆపరేషన్స్ అన్నీ అయిపోతాయి. లాస్ట్ స్టేజ్లో ఉంటే కానీ గాంధీ కానీ ఉస్మానియా కానీ వేసుకోవరు. నాగర్ కర్నూల్లో మంచి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఇది వచ్చేసి సంత బజార్ రూట్ అండి. అప్పుడు సంత బజార్ చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు చూడండి మొత్తం రోడ్డు వెడల్పు వేసేసి చాలా పెద్దగా చేశారు. ఇది మెయిన్ సంత బజార్ ఎంట్రన్స్. ఇప్పుడు ఈ గల్లీ కానీ వస్తుంది కదండి, ఇదే పెద్ద బజారు. ఇక్కడ మీకు గోల్డ్ కానీ అదే ఇంకా మొత్తం సరుకులు కానీ ఇక్కడ బాగా దొరుకుతాయి.
ఇప్పుడు వచ్చేసి మనం ట్యాంక్ బండ్ వచ్చామండి. మినీ ట్యాంక్ బండ్ నాగర్ కర్నూల్ సూపర్ ఫేమస్ ఇది. ఇది వచ్చేసి తెలంగాణకు ముందు తెలంగాణకు తర్వాత అని చెప్పొచ్చు. తెలంగాణకు ముందు అయితే ఏం లేదు అసలుకి, తెలంగాణ తర్వాత మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక సాయంత్రం వేళ 3 అయిందంటే ఇక్కడ ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లలు కానీ వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా 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 అంటే చాలా బాగుంది అసలుకి. ఇది నీటి మధ్యలో గౌతమ బుద్ధుని పెట్టారు, స్థాపించారు. చూడండి చాలా మంచి అంటే చాలా మంచిగా ఉంది అసలుకి. మినీ ట్యాంక్ బండ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు మొత్తం వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. నేను నార్మల్గా అందరు చూసారనుకుని నేను నార్మల్ మ్యూజిక్ వేస్తున్నాను. చూడండి చాలా అందంగా ఉంటుంది. నాగర్ కర్నూల్లో దసరా పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ఈ కట్ట మొత్తం నిండిపోతుంది. మేము కట్ట అని ఎందుకు అంటున్నామంటే ఇంతకుముందు ఇది ఓన్లీ కట్టనే ఉండేది, చెరువు కట్ట అంటున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెట్ల గుండా వెళ్ళి బతుకమ్మను అక్కడ నీటిలో విడుస్తారు. అక్కడ అనిపిస్తుంది కానీ నేను లైట్గా తీయలేకపోయాను. ఇదంతా బతుకమ్మ పండుగ రోజు కానీ దసరా పండుగ రోజు కానీ సూపర్గా అయితే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఈ నాగర్ కర్నూల్ ప్రజలందరూ ఇక్కడ దసరా పండుగ ఇక్కడనే జరుపుకుంటారు, బతుకమ్మ కూడా ఇక్కడనే జరుపుకుంటారు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది అసలు. నాగర్ కర్నూల్ సెల్ఫీ పాయింట్ దగ్గరకు వచ్చానండి. లవ్ నాగర్ కర్నూల్ అంటే లవ్ ఎన్జికేఎల్. చూడండి ఎంత బాగుంది అసలుకి, బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇక్కడ అందరు సెల్ఫీలు తీసుకుంటారు. నేను కూడా ఒక పిక్ తీసుకున్నాను, బాగా వచ్చింది. చూడండి మస్తు ఉంటుంది ట్యాంక్ బండ్. బాగుంది కదా ఫ్రెండ్స్, ఇది మా నాగర్ కర్నూల్ ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్. చాలా బాగుంటుంది అసలుకి, ప్రశాంతంగా వచ్చేసి. ఇక ఈ వాటర్ ఏదో హైదరాబాద్లో ఉన్న వాటర్ లాగా కూలిపోకుండా మంచి స్వచ్ఛమైన వర్షానికి వచ్చిన నీళ్ళు చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నుంచి మొత్తం ఆ చెరువులు నిండిన తర్వాత నాగర్ కర్నూల్ చెరువులకు వస్తున్నాయి. ఇది మన ట్యాంక్ బండ్. ఇక్కడితో ట్యాంక్ బండ్ అయిపోయింది. ఇది వచ్చేసి నాగర్ కర్నూల్ బస్ డిపో అండి. ఇప్పటిదాకా మీరు చూసిందంతా ఓల్డ్ నాగర్ కర్నూల్ చూసారండి. ఇప్పుడు న్యూ నాగర్ కర్నూల్ చూపిస్తాను. ఇది పోలీస్ కమిషనరేట్ అండి. ఇది నాగర్ కర్నూల్లో కొత్తగా నిర్మించిండ్రు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కొల్లాపూర్ గేట్ అండి. ఇప్పుడు నాగర్ కర్నూల్ మొత్తం న్యూ నాగర్ కర్నూల్ కిందకి అయిపోయి ఇక్కడనే మొత్తం డెవలపింగ్ ఎక్కువ ఉంది. ఓల్డ్ నాగర్ కర్నూల్ వచ్చేసి ఇంతకుముందు మీరు చూసిందంతా ఇదంతా ఒకప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ మొత్తం ఇదంతా చెట్లు ఉండేది, ఇక్కడ ఏమి ఉండకపోయేది. అట్లాంటిది ఇప్పుడు చూడండి అన్నీ, ఇది ఒక పెద్ద జంక్షన్ అయిపోయి ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్స్ వచ్చేసి షాప్స్ వచ్చేసి చాలా పెద్దగా అయిపోయింది. ఇది వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ అండి. చూస్తారు కదా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడిప్పుడే నాగర్ కర్నూల్ ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అయిపోతుంది. ఇంకొక 5 years తర్వాత చూపిస్తే గినంగా చాలా ఎక్కువ డెవలపింగ్ అయితే అయిపోతుంది. ఇదంతా న్యూ నాగర్ కర్నూల్. ఇంతకుముందు ఇక్కడ ఒక చిన్న గురిసె కూడా లేకునేది, ఇప్పుడు మొత్తం సిటీగా మారిపోయింది. ఇంతకుముందు చూసిందంతా ఓల్డ్ నాగర్ కర్నూల్, ఇదంతా న్యూ నాగర్ కర్నూల్. ఇది వచ్చేసి మన చూడండి ఈ కొల్లాపూర్ గేట్ అని చెప్పేసి ఈ ప్రాంతానికి పేరు. ఇది వచ్చేసి ఈ చుట్టుపక్కల ఒక ఇల్లు కూడా లేకునేది, మొత్తం పొలాలు ఉండేది ఒక 10 years బ్యాక్. చాలా బాగా డెవలప్ అయింది. నాకు తెలిసి ఇంకొక 5 yearsలో ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇది వచ్చేసి మన కలెక్టరేట్ ఆఫీస్ వెనకాల. చూడండి కొంచెం ముందుకు వెళ్తే మీకు టీఆర్ఎస్ భవన్ కూడా చూపిస్తాను నాగర్ కర్నూల్లో. ఇది టీఆర్ఎస్ భవన్ అండి, బాగుంది కదా. నాగర్ కర్నూల్లో సినిమాలు బాగా చూసేవాళ్ళమండి. ఇందులో వచ్చేసి 4 థియేటర్లు ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఇది రవి, దీని వెనకాలనే రమణ ఉంది. ఈ 2 టాకీస్లే ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా ఇంకోటి రామకృష్ణ ఉండేది. ఈ బజ్జీలకు ఒక ఫేమ్ ఉందండి. ఈ బజ్జీలు వచ్చేసి రామకృష్ణ థియేటర్లో వీళ్ళు పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ థియేటర్ నడవట్లేదు. వీళ్ళు ఇప్పుడు వచ్చేసి మన బస్ స్టాప్ దగ్గర రోడ్ పక్కన పెడుతున్నారు. నేను రీల్ కూడా చేస్తాను, ఒకసారి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మైదాపిండే కావచ్చు, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా బాగుంటుంది. మేము ఎప్పుడైనా నాగర్ కర్నూల్ వస్తే మటుకు ఇక్కడ ఖచ్చితంగా తినే వెళ్తాము.
ఇంకోటి పార్సల్ కూడా తీసుకెళ్తాము. చాలా టేస్ట్ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. గోపాలకృష్ణ బుక్ స్టాల్ పక్కనే ఇది బస్ స్టాప్. దీని పక్కనే మీకు ఇలా బండిలో పెడుతుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది నాగర్ కర్నూల్ బస్ స్టాప్. చూస్తారు కదా, మొత్తం కిక్కిరిసిపోయింది బస్ స్టాప్. ఇక్కడ అది బజ్జీలు తిన్న తర్వాత ఇక్కడ ఛాయ్ మాత్రం కంపల్సరీ తాగండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా నాగర్కర్నూల్కి వస్తే మిస్ కాకండి. థ్యాంక్ యూ అండి అందరికీ మొత్తం వీడియో చూసినందుకు. ఇది అండి మా నాగర్ కర్నూల్. ఏదైనా మిస్ అయితే క్షమించండి. ఇంతవరకు ఈ వీడియో